హనుమాన్ స్వాములకు ముస్లిం కుటుంబం అన్నదానం. హనుమాన్ దీక్ష చేపట్టిన స్వాములకు అన్నదానం చేసి అమాన్ కుటుంబం మత సామరస్యాన్ని చాటుకున్నారు. మతాలు వేరైనా మనుషులంతా ఒకటే అనే భావనతో అన్నదానం చేసినట్లు అమాన్ తెలిపాడు. తెలకపల్లి మండలానికి చెందిన అమాన్ కుటుంబం హనుమాన్ స్వాములకు ఆదివారం అన్నదానం చేశాడు. దగ్గరుండి స్వాములకు భోజనాన్ని వడ్డించాడు. ఈ సందర్భంగా అమాన్ మాట్లాడుతూ, నేను కర్ణాటక రాష్ట్రం నుండి 30 సంవత్సరాల క్రితం తెలకపల్లికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాను అన్నాడు. గత 10 సంవత్సరాల నుండి హనుమాన్ స్వాములకు అన్నదానం చేస్తున్నాను అన్నాడు. ఆ ఆంజనేయ స్వామి కృపతో నేను సంతోషంగా ఉన్నానని, నా ఊపిరి ఉన్నంత వరకు హనుమాన్ స్వాములకు అన్నదాన కార్యక్రమం చేస్తానన్నాడు. అన్నదాన కార్యక్రమం అనంతరం గురుస్వాముల ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి గర్భగుడిలో 11 కొబ్బరికాయలు కొట్టి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. స్వామి స్వామి ఈరోజు తెలకపల్లి హనుమాన్ గుడిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఒక ముస్లిం అయ్యండి హిందువుల అంటే మన ఆంజనేయ స్వాములకు ఇచ్చేటప్పుడు ఏ ఉద్దేశంతో ఎలా పెట్టారు? నా పేరు అమానుల్లా. నాది కర్ణాటక నుంచి వచ్చినాం. దాదాపు 30 సంవత్సరం అయింది నేను వచ్చి. దాదాపు నేను ఇల్లు కట్టి నుంచి 10 సంవత్సరాలు నాకు స్వాములకు అది కోరికే అన్నదానం చేయాలని నేను చేస్తున్నా మనస్ఫూర్తిగా. అయితే ఇప్పుడు హిందూ ముస్లిం బాయ్ అని అన్నారు, కానీ ఇప్పుడు ఈ రోజులలో అయితే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులలో కలిసి ఉండలేరు కదా. అట్లా మీరు ఏ ఉద్దేశంతో అసలు ఏం ఉద్దేశం లేదని, మాకు అందరితో కలిసిమెలిసి ఉండాలని మా కోరిక. మాకు భేదాలు జాతులు భేదాలు మాకు అట్లా అసలు ఏది లేవు. అందరి కలిసి మా ఫ్రెండ్షిప్తోనే మేము అందరు ఫ్రెండ్స్లకనే ప్రతిసారి దాదాపు 8-10 సంవత్సరాల నుంచి నేను అన్నదానం చేయాలని నా కోరికను నేను అప్పటి నుంచి చేస్తున్నాం. ఏం చేయాలి, అట్లాంటి కోపం ఏం చేయరు స్వామి. అంతే స్వామి. మా ఇంట్లో వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు పిలిస్తే మేము పోతాం, మేము పిలిస్తే వాళ్ళు వస్తారు. మా అందరు కలిసిమెలిసి ఉంటాం. తెలకపల్లి మండలంలో మా అందరు తెలుసు స్వామి. దాదాపు 24 విలేజెస్ నేను అమాన్ అంటే అందరికి తెలుసు. ఏం పని చేస్తాను అందరికి తెలుసు. దాదాపు నేను డ్రైవర్గా పని వచ్చిన నేను ఈ స్టేజ్కి రావడానికి కారణం నేను ఇట్లా కష్టం చేసి మంచితనంగా నేను అందరితో కలిసిమెలిసి ఉండాలని నా కోరికతో ఈ స్టేజ్కి వచ్చినాను స్వామి. ఇంకా అన్నదానం చేస్తున్నాం. ఇంకా ముందలు కూడా చేయగలుగుతున్నాం నా బతికి ఉన్నంత వరకు. కర్ణాటక నుంచి వచ్చినాం నేను కర్ణాటకకి వచ్చి ఇక్కడనే పెళ్లి చేసుకొని ఇక్కడనే మకాం చేసిన. నేను ఊరల్లుడు అని చెప్తారు అందరూ. లేదు, దాదాపు 8-10 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. నా ఇల్లు ఇక్కడ కట్టినాక హనుమాన్ గుడి పక్కన నేను ఇల్లు నా కోరిక ఉండే ఇక్కడ కట్టాలని. అప్పటి నుంచి నాకు హనుమాన్ దేవుడు నాకు సహకరించిండు. అప్పటి నుంచి నేను అన్నదానం చేయాలని మా ఇంట్లో అందరు కోరికే పెట్టాలని మా మిసెస్లు అందరూ మేమంతా కోరిక ప్రేమతోనే పెడుతున్నాం. నాకు మంచిగా అనిపిస్తుందండి స్వామి. నాకు మంచి జరుగుతుంది, అన్నిటికీ బాగానే జరుగుతుంది. నా కష్టాలంతా ఫలితం దొరుకుతుంది. నా కష్టం చేసిన దానికి అన్నిటికీ నాకు అన్ని శుభకార్యాలకు అన్ని ఏది ఇబ్బంది లేకుండా నేను ఇంతవరకు ఊర్లో బతుకున్నాము. అందరు దోస్తానంతోనే ఉంటాం, అందరు బావమరుదులన్నా అనుకుంటూనే ఉంటాం ఇక్కడ తెలకపల్లిలో. నాకు కూడా బావ లెక్కనే ఊరు అల్లుడు లెక్కనే చూసుకుంటారు, మంచిగా చూస్తారు నాకు ఇక్కడ తెలకపల్లిలో. ఒక ముస్లిమ్స్ అనేది ఏ భేదాలు లేవు వాళ్ళ దగ్గర. ఒక హిందూ ముస్లిమ్స్ అయినా పర్వాలేదు, అందరూ బాగానే చూసుకుంటున్నారు స్వామి. జై శ్రీరామ్ స్వామి. అమన్ స్వామి గత 25-26 సంవత్సరాల నుంచి మాకు తెలుసు. చిరకాల స్నేహితుల్లాగా అనుకోవచ్చు. మామూలుగా ఫస్ట్ రూలర్ నడుపుతుండే స్వామి వచ్చి డ్రైవింగ్ చేస్తూ రూలర్ నడిపేవాడు. అలా కష్టపడుతూ ఇక్కడ తెలకపల్లిలోనే ఇక్కడనే ఉంటూ నివాసం ఏర్పరచుకున్నాడు. దగ్గరలోనే మన ఆలయానికి దగ్గరలోనే ఏర్పరచుకొని గత 10-12 సంవత్సరాల నుంచి కూడా రెగ్యులర్గా స్వాములకు అన్నదాన కార్యక్రమం చేస్తుంది. ఆంజనేయ స్వాములకనే కాదు, ఆంజనేయ స్వాములకు, అయ్యప్ప స్వాములకు అందరికీ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాడు. ఎందుకు స్వామి ఇట్లా చేస్తున్నాం, మేము కూడా మీరు అయిన విధంగా క్వశ్చన్లు వేసాను స్వామికి. స్వామి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది స్వామి. ఈ దీక్ష మీకు అందరికి సేవ చేసుకోవడం వల్ల నాకు చాలా సంతృప్తిగా ఉంది. నాకు ఇంకా ముందు చేస్తూనే ఉంటాను స్వామి అని ఇప్పుడు స్వామి చెప్తూ ఉంటాడు. అందరితో కలిసిమెలిసి ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఏమైనా కార్యక్రమం అయినా మా హిందువులు ముస్లిం అనే భేదం లేకుండా మేము పోవడం వాళ్ళు రావడం అంతా కలిసికట్టుగా అందరం ఒకే కుటుంబంలా ఉంటాం. స్వామి పిలిస్తే పలుకుతాడు. ఎప్పుడు ఏమున్నా ఏం అవసరం ఉన్నా స్వామి అని వచ్చేస్తాడు.
ఎంత పెద్దవాడు పిలిచినా అదే గౌరవం ఇస్తాడు, చిన్నవాడు పిలిచినా అదే గౌరవం ఇస్తాడు. ఎలా పిలిచినా అంత గౌరవం ఇవ్వడానికి మాత్రం నెంబర్ 1. ఈయన చూసి నేర్చుకోవచ్చు. ఒక ముస్లిం అనే భావన అయితే 100% ఇతనిలో లేదు స్వామి. రెగ్యులర్గా చేస్తున్నాడు. ఇతనికి ఇట్లే భగవంతుడు కూడా అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆయుర్వేదాలు కల్పించి ఆ స్వామికి ఎల్లవేళలా ఈయనకు స్వామికి ఎల్లవేళలా సహకరిస్తూ అష్ట ఆయుర్వేదాలు కలిగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. ఆ స్వామిని కోరుకుంటున్నాం స్వామి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చూసుకుంటే మనం ఇప్పుడు బంగ్లాదేశ్లో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, ఎక్కడైనా చూసుకుంటే హిందువుల మీద ముస్లింస్ దాడి ఎక్కువ. కానీ మన తెల్కపల్లి గ్రామంలో మాత్రం అమాన్ స్వామి ఒక ముస్లిం అయి ఉండి కూడా, అది కర్ణాటక నుంచి వచ్చి కూడా ఒక 10 సంవత్సరాల నుంచి హనుమాన్ స్వాములకు భిక్ష పెడుతూ సర్ది పెడుతూ మాతో ఆప్యాయంగా అన్యోన్యంగా ఉంటూ, మీ ఎవరైనా కూడా స్వామి నేను పెడతా అని మేము అడగకముందే ఆ స్వామి వస్తాడు. స్వామి నేను భిక్ష పెడతా స్వామి, నేను సర్ది పెడతా స్వామి అని. ఒక ముస్లిం క్యాండిడేట్ అయి ఉండి కూడా అట్లా పెట్టడం అంటే మన ఆంజనేయ స్వామి పవర్ ఏందనేది అతనికి ఆయన చల్లగా చూస్తుంది కాబట్టి నాకు ఇదైంది. ఒక క్రిస్టియన్ దేశం అయిన అమెరికాలో ఇంతవరకు గతంలో ప్రెసిడెంట్ ఒబామా అని అమెరికా ప్రెసిడెంటుడే, ఆయన ఒక ప్రెసిడెంట్ అయిన కూడా ఆయన స్టాచ్యూ ఆయన ముంగల ఒక ఆంజనేయ స్వామిని ఇట్లా ఇంత ఎదగడానికి కారణం ఎవరంటే నాకు లార్డ్ ఆఫ్ ఆంజనేయ స్వామి అని చెప్పి ఒక విగ్రహం ఆయన ఎప్పుడు ప్రతిరోజు ఆయన టేబుల్ మీద ఉంటుండే. ఆయన ఎక్కడైనా వేరే దేశం కానీ ఎక్కడైనా పర్యటనలోకి అయినా ఆంజనేయ స్వామి విగ్రహం వెంబడి తీసుకొని పోతుండే. అట్లాగా ఇప్పుడు ఒకసారి ఒబామాను చూసిన ఒక అమెరికా ప్రెసిడెంట్ అయ్యిండు కూడా ఆయన ఆంజనేయ స్వామి విగ్రహం ఎప్పుడు నాకు ఆయనే స్ఫూర్తి అని చెప్పేది. ఆ కోవలో ఇప్పుడు మనకు ఒక అమాన్ స్వామి మనకు ఇక్కడ తెల్కపల్లిలో ఒక ముస్లిం క్యాండిడేట్ అయ్యుండు కూడా అన్న బావ బామార్ది మామ అనుకుంటూ ఎల్లవేళ ఆంజనేయ స్వామిలకు ఏ విధంగా సాయం చేయాలని ఆయన ముందుంటాడు. ఒక ముస్లిం క్యాండిడేట్ ఆ విధంగా ముందుంటాడు. అట్లా ఒక ఒబామా తర్వాత మనకు ఇక్కడ అన్న అమ్మాన్ కనిపిస్తున్నాడు తెల్కపల్లి. ఆయనకు ఆంజనేయ స్వామి ఇట్లాగే ఆయన చిరకాలం బ్రతికినంత వరకు ఆయనకు, ఆయన భార్య పిల్లలకు, ఆయన కుటుంబానికి ఎల్లవేళ ఆయన ఆశీర్వాదం ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంజనేయ స్వామి నిత్య అభివృద్ధి చెందాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. స్వామి జై శ్రీరామ్ స్వామి అందరికీ. ఒక ముస్లిం అయ్యుండి అమన్ స్వామి గారు ప్రతి సంవత్సరం స్వాములకు 12 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా సద్ది కానీ భిక్ష కానీ పెడుతూ అన్న ఎప్పుడు దగ్గరుండి స్వామి తోడు నీడగా ఉంటాడు. అన్న కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా హిందూ ముస్లిం తెల్కపల్లిలో బాయ్ అని నిదర్శనం. ఇట్లా ఉంటే ప్రతి దేశంలో కూడా ఎక్కడ అల్లర్లు లేకుండా, హైదరాబాద్లో కానీ వేరే దేశాల్లో కానీ ఎక్కడ లొల్లు పంచాయతీలు లేకుండా, కులాల పేరు మతాల పేరు లేకుండా అందరూ సస్యామలంగా ఉంటుంది. స్వామికి ఎప్పుడు దేవుడు ఆశీస్సులు నిత్యం ఉంటున్నాయి కాబట్టి మా దగ్గరుండి ఏ అవసరం ఉన్నా స్వాములకు భిక్ష కానీ సర్ది కానీ సిలిండర్ అవసరం ఉన్నా ఏ అవసరం ఉన్నా ఏ నైటు స్వామికి ఇది లేదంటే అప్పుడే సమకూరుస్తాడన్న. దగ్గరుండి అమన్ స్వామి ఇంత దగ్గర చూస్తున్నాడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఆంజనేయ స్వామి కృప ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అన్నస్వామికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు కానీ సంపాదన తొలుతూగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. హిందూ ముస్లిం అని ఒక లేకుండా ఒక మనిషి అని మానవార్థంతో మంచిగా ముందుకు తీసుకుపోవడం. ఇంకొక విషయం ఏంటంటే హనుమత్ జయంతి చేస్తున్నాం మనం ఊర్లో. హనుమత్ జయంతి చేస్తుంటే గత మసీదు పీర్ల మసీద్ అని ఇక్కడ రచ్చగడ్డ దగ్గర పీర్ల మసీదు, జిమ్మా మసీదు 2, 3 ఒక దగ్గరనే ఉన్నాయి. అక్కడ పోయినాక పెరుగు మజ్జి అని ఏర్పాటు చేసి ఆ రోజు హిందూ ముస్లింకు అందరు కలిసి మొత్తం హిందువులు దగ్గర 20 మంది పిల్లలు అలా పెరుగు తెచ్చి మా మధ్యలాగా చేసి బాగా ఎండ టైంలో అందరికి మధ్య పోసి మన స్వాములు ఎవరెవరు ఉన్నారో భక్తులు, ఆంజనేయ స్వామి వెంబడి వచ్చిన వాళ్ళు, ప్రవేముడు వచ్చిన వాళ్ళకి అందరికి మంచిగా చేసిపోయారు. మా ఊర్లో మాత్రం తెలకపల్లి ఎప్పుడు హిందూ ముస్లిం మంచిగా ఉంటాం. ఎలాంటి తారతమ్యం లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా, కానీ మనుషుల్లో ఒక కుల మతాల భేదాలు లేకుండా మానవత్వం అనేది చాటి చెప్పింది స్వామి. అట్లా సోదర భావంతో అందరం కలిసిమెలిసి ఉండాలని, అందరం ఒకటే అని భావంతో నిరూపించాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ స్వామి. ఇక్కడ ఉన్న స్వాములకు, ఇక్కడ ఉన్న మాల వేసుకున్న స్వాములు దగ్గర ఇక్కడ 100 మంది ఉంటారు. 100 మంది 150 మంది వచ్చినా గత 12 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్గా నువ్వు నైట్ టైం ఆసామి పెడతాడు, సర్ది పొద్దుగాల భిక్ష ఆయన పెడతాడు. ఇంతకుముందు గురుస్వామి ఇక్కడ ఉన్నప్పుడు కూడా స్వామి నాది ఎప్పుడు పెట్టాలి, నేను ఎప్పుడు పెట్టాలి అని ఒకసారి టైం అయిపోతాడు, డేట్ టైం అయిపోతాడు. మళ్ళీ పోటీ పడి మేము ఇడుముడు కట్టుకునే ముందు నా భిక్షదానం అన్నదానం చేయలేదు మేము ఓని అని ఓ రోజు డేట్ ఎక్స్పోర్ట్ చేసి ఉడక సాయం పెట్టించినాం. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి దయ వల్ల
ఆయనకు ఇల్లు దగ్గర కట్టుకున్నాను. ఇంకొకటి కోరిక, ఈ సాయం నిడిచిపెట్టి మాత్రం ఆయన పొద్దుగాల ఇడంగా పోతుంటే నిత్యం మొక్కది మాత్రం పోడు. ఇక్కడ సరే అక్కడ ఆయన ముస్లిం ఆ దేవుని మొక్కి వస్తాడా, ఈ దేవుని మొక్కి, ఈ దేవుని తలుచుకొని మాత్రం బయటికి వెళ్ళాడు. ఎప్పుడు ఎల్ల వేళలా ఈ మద్దిమాడి ఆంజనేయ స్వామి, తెలకపల్లి ఆంజనేయ స్వామి వీళ్ళిద్దరు రూపకల్గనం మీద ఆయనకు ఎల్లవేళ మంచిగా ఎమ్మడివాడి ఆయన కాపురం ముందరకు తీసుకుపోతుంది విజయవంతంగా. స్వాముల కొడుక ఎప్పుడుగా ఏ లోతోటి లేకుండా అని పిలిస్తే వచ్చి ఏ నైట్ కానీ ఏ పగలు కానీ మాకు అన్నదండలుగా మంచిగా పక్కన ఉంటాడు. ఏదున్నా అని చూసుకుంటాడు. అందరికి మంచిగా ఉంటాడు. జై శ్రీరామ్.